ఇమాజిన్ చేయండి, మీరు ఒక ట్రక్ డ్రైవర్. కస్టమర్ గూడ్స్ లోడ్ చేసి జర్నీలో ఉన్నారు. మధ్యలో పోలీస్ మీ ట్రక్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ట్రక్ ఓపెన్ చేసినాక లోపల గంజా లాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్ దొరుకుతాయి. మీ తప్పు కాకపోయినా సరే జైలుకి వెళ్ళినప్పుడు తప్పని కాదు. కస్టమర్ కి మెటీరియల్స్ రాకపోతాయి. మీ ఫ్యామిలీ వల్ల నమ్మకం బ్రేక్ అయిపోతుంది. ఒక చిన్న కేర్లెస్నెస్ వల్ల మీ జీవితం మొత్తం మారిపోతుంది. కేస్ 1. నైట్ 11:30 PM కి ఒక ట్రక్ వైజాగ్ నుంచి వారణాసికి వెళ్తుంది. పోలీస్ స్టాప్ చేసి చెక్ చేశారు. 400 కిలోగ్రామ్ గంజా ప్లైవుడ్ బాక్సెస్ కింద హైడ్ చేశారు. డ్రైవర్ ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యారు. ట్రక్ సీజ్ చేసి NDPS యాక్ట్ లో కేసు రిజిస్టర్ అయ్యింది. కేస్ 2. కృష్ణావరం టోల్ ప్లాజా ఆంధ్రప్రదేశ్ లో 809.1 కిలోగ్రామ్ గంజా 1.6 crores వర్త్ పట్టింది. డ్రైవర్ అండ్ క్లీనర్ జైలుకి పంపించారు. కేస్ 3. ఏప్రిల్ 2025 లో ట్రక్ ఫ్రమ్ హర్యానా టు బీహార్ లో 6,672 లీటర్స్ ఆల్కహాల్ దొరికింది. 60 lakhs వర్త్. పోలీస్ చేస్ చేసి డ్రైవర్ ని పట్టారు. కేస్ 4. ట్రక్ పంజాబ్ టు గుజరాత్ కి వెళ్తుంది. రాజస్థాన్ పోలీస్ పట్టారు. 1,425 లిక్కర్ బాటిల్స్ లోడ్ చేశారు. డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. లెసన్ ఏంటి? పార్ట్ లోడ్ తీసుకోవడం తప్ప కాదు, కానీ కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంటీ స్పేస్ ఉంది అని సీక్రెట్ గా ఇల్లీగల్ ఐటమ్స్ లోడ్ చేయడం వల్ల లాస్ట్ లో పనిష్మెంట్ డ్రైవర్ కి ఉంటుంది. గుజరాత్, బీహార్ లాంటి స్టేట్ లో ఆల్కహాల్ ట్రాన్స్పోర్ట్ కంప్లీట్లీ ఇల్లీగల్. రోడ్ లో చాలా మంది చెప్తారు, ట్రక్ లో స్పేస్ ఉంది కదా, లిక్విడ్ తీసుకోరా, ఎవరు చెక్ చేయరా అని. కానీ బార్డర్ చెక్ లో పట్టుకుంటే జైల్, ట్రక్ సీజ్, కస్టమర్ ఎస్కేప్, డ్రైవర్ కి కోర్ట్ కేస్, లాయర్ ఫీజ్, జైల్. నార్కోటిక్స్ కేస్ పడితే మీ ట్రక్ బ్లాక్ లిస్ట్ అయిపోయింది. మీ కెరియర్, ట్రక్, ఫ్యామిలీ రెప్యుటేషన్ అన్నీ పోతాయి. 10,000, 20,000 ఎక్స్ట్రాకి మీ లైఫ్ రిస్క్ చేయకండి. ఒకరు చెప్తారు, ఒక ఐటమ్ మాత్రమేరా, ఏం అవ్వదు అని. ఈ సైడ్ నుంచి పర్ఫెక్ట్ గా ఉండాలి. పార్ట్ లోడ్ తీసుకోవడం సరే, కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్వాయిస్, ఈవేబుల్ ప్రాపర్ గా మ్యాచ్ చేసుకోండి. మెటీరియల్ లీగలా కాదా అని వెరిఫై చేయండి. ఒక చిన్న మిస్టేక్ కూడా జీవితం మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. సో సేఫ్ గా డ్రైవ్ చేయండి. స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. షార్ట్ కట్స్ వద్దు. మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.